వెల్కమ్ టు ఎవ్రీవన్. నా పేరు వి సులోచన, లెక్చరర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సోఫిస్ట్. హూ ఈజ్ సోఫిస్ట్? ఫస్ట్ ఈ సోఫిస్ట్ల గురించి చెప్పుకునే ముందు సోక్రటీస్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. సోక్రటీస్ మేధావిగా, తాత్వికునిగా, సైనికునిగా, ఏథెన్స్ నగర కౌన్సిల్ సభ్యునిగా ఏథెన్స్ ప్రజలకు సేవ చేశాడు. సోఫిస్ట్ల లాగానే ఇతడు కూడా హేతువాదానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. మంచి చెడులను నిర్ణయించేది హేతువాదమేనని విశ్వసించాడు. మత సాంప్రదాయాల ప్రాబల్యాన్ని, సాంప్రదాయ నీతిని సోక్రటీస్ ప్రతిఘటించాడు. అతని విశిష్టత అతడు అనుసరించిన బోధనా పద్ధతిలోనూ హేతువాదంలోనూ ఉంది. రాజనీతికి, నీతి శాస్త్రానికి సన్నిహిత సంబంధం ఉందని సోక్రటీస్ విశ్వసించినప్పటికీ అతడు మరణించిన తీరు యథార్థ రాజకీయాలలో రాజనీతికి, నీతి శాస్త్రానికి వైరుధ్యం ఉందని నిరూపించింది. అతడు చనిపోయిన తీరు కొన్ని విషయాలను బోధించింది. అవి: ఒకటి, ప్రతి వ్యక్తి మంచి చెడు నిర్ణయించడానికి తన వివేకాన్ని ఉపయోగిస్తూ అంతరాత్మ ప్రబోధానుసారంగా వర్తించవలెను. 2, ఒక పౌరుడు అంతరాత్మను అనుసరించి వ్యవహరించవలసినప్పటికీ రాజ్య శాసనాలకు, న్యాయస్థాన నిర్ణయాలకు బద్ధుడై ఉండవలెను. సోక్రటీస్ స్వయంగా రచనలు చేయకపోయినప్పటికీ రాజనీతి భావాలపై ప్రత్యేకంగా సిద్ధాంతాలు ప్రతిపాదించకపోయినప్పటికీ రాజనీతి తాత్విక సిద్ధాంత చరిత్రలో ప్లేటో ద్వారా సోక్రటీస్ ఒక ధృవతారంగా నిలిచిపోయాడు. ఇప్పుడు సోఫిస్టులు ఎవరు? హూ ఈజ్ సోఫిస్ట్? క్రీస్తు పూర్వము 5వ శతాబ్దిలో గ్రీకు దేశంలో రాజకీయ, ఆర్థిక సంబంధమైన అలజడులు చెలరేగినవి. ఈ శతాబ్ది పర్షియా యుద్ధంతో ఆరంభమై పెలోపొనీషియస్ యుద్ధంతో సమాప్తమైంది. ఒకవైపు పర్షియా నిరపేక్ష రాజ్యాధికార సిద్ధాంతానికి, గ్రీకు స్వయం పరిపాలన సిద్ధాంతానికి మధ్య ఘర్షణ ఏర్పడింది. మరొక వైపు స్పార్టా సైనిక అల్పజన పాలనకు, ఏథెన్స్ ప్రజాస్వామ్యానికి మధ్య అంతర్యుద్ధం చెలరేగింది. అటువంటి పరిస్థితులలో ప్రపంచ నలుమూలల నుంచి మేధావంతులైన కొందరు ఉపాధ్యాయులు ఏథెన్స్కు వచ్చి రాజకీయాలు, వాక్చాతుర్యము, తర్కము మొదలగు వాటిపై ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. వీరినే సోఫిస్టులు అంటారు. సోఫిస్ట్ అనే పదం సోపియాస్ అను గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం చదువుకున్నవారు. అయితే సోఫిస్టులు బోధించే విద్య సాంకేతికమైనది, వ్యక్తిగతమైనదే, కానీ మానవ వికాసానికి, ఉదార స్వభావాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడదు. సోఫిస్టులు రచయితలు కారు. వారి భావాలు క్రమబద్ధంగా ఒక దృక్పథంలో వివరించినవి కావు. అందువల్ల సోఫిస్టులు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టలేదు. సోఫిస్టులు బహుముఖ ప్రజ్ఞావంతులు. సోఫిస్టులు విద్యాలయాల ద్వారా కాకుండా వ్యక్తిగతముగా వివిధ విజ్ఞాన విషయాలపై విద్యాబోధన చేసి ఫీజులు వసూలు చేసేటివారు. వారు ప్రజారంగంలో రాణించడానికి కావలసిన విషయాలను మాత్రమే బోధించేవారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివిధ వ్యక్తులకు ప్రత్యేక ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన శిక్షణ ఇచ్చేటివారు. సోఫిస్టులు విజ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టిరి. వారిచ్చే శిక్షణ రాజకీయాలలో ఆసక్తి గల యువకులను ఆకర్షించింది. సోఫిస్టులలో ప్రోతోగోరస్, జార్జియస్, త్రాసిమాకస్లు ముఖ్యులు. మరి సోఫిస్టుల యొక్క రాజనీతి తత్వం యొక్క భావాలు ఏ విధంగా ఉండేవి అంటే, సోఫిస్టులకు ప్రత్యేక రాజనీతి తత్వము లేదు. తమ సంచార జీవనంలో పరిశీలించిన అనేక విషయాలను వివరించడం ద్వారా సజీవ విజ్ఞాన కోశాలుగా సోఫిస్టులు ప్రసిద్ధి చెందారు. వారి అభిప్రాయాలకు రాజనీతి తత్వ విచార చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉన్నది. అవి ఈ క్రింది సోఫిస్ట్ భావాలు ఏమనగా: 1, సోఫిస్టులకు సత్యము, న్యాయము మొదలగు అస్పష్టమైన సూత్రాల మీద నమ్మకం లేదు. మానవుడే అన్ని విషయాలకు ప్రమాణము. ప్రతి వ్యక్తి తాను చేసే పని మంచిదో చెడ్డదో నిర్ణయించుకుంటాడు అనేది సోఫిస్టుల భావన. సోఫిస్టులు ఈ భావన వ్యక్తివాదానికి దారి తీసింది. 2, సోఫిస్టుల సహజ న్యాయానికి, మానవ న్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని చూపారు. వారి అభిప్రాయంలో సహజ న్యాయము సార్వజనీకము. ఇది మానవాతీతమైన వివేకం నుండి పుట్టింది. సాధారణ న్యాయము మానవ నిర్మితము. ఇది ఆయా ప్రాంతాల ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. 3, సోఫిస్టులకు స్వార్థము, మానవ స్వభావంలోని అసమానతలపై నమ్మకం ఉంది.
అందువల్ల రాజ్యాధికారము బల ప్రయోగముపై ఆధారపడి ఉంటుందని సోపిస్టులు భావించారు. 4. సోపిస్టుల అభిప్రాయంలో రాజ్య శాసనాలు రాజకీయ ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి. అవినీతికి విరుద్ధముగా ఉంటాయి. అందువల్ల రాజ్య శాసనాల పట్ల విధేయత చూపటము లేదా ధిక్కరించడము వ్యక్తి ఇష్టము మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యము కొన్ని ప్రత్యేక ప్రయోజనాలకు మానవులచే నిర్మించుకొనబడినదని, రాజ్యావతరణకు సామాజిక ఒడంబడిక కారణమని సోపిస్టులు విశ్వసించారు. సోపిస్టుల వాదం ప్రకారం జ్ఞానం సాపేక్షమైనదే కాని నిరపేక్షమైంది కాదు. అది కేవలము మానవ ఇంద్రియ వివేచనంపై ఆధారపడి ఉంటుంది. మరి వీరి యొక్క విశిష్టత ఏంటిది? సోపిస్టుల యొక్క విశిష్టత. రాజనీతి తత్వ చరిత్రలో సోపిస్టులకు విశిష్ట స్థానము కలదు. వారు విజ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి మానవాళికి సాటి లేని సేవ చేసినారు. సోపిస్టులు రాజనీతి శాస్త్రాన్ని ఆచరణలో కూడా ఉపయోగపడే విధంగా రూపొందించారు. సోపిస్టుల భావాలు వ్యక్తివాదానికి దారి తీసినవి. వీరి వద్ద శిక్షణ పొందిన వ్యక్తులు వాస్తవ రాజకీయాలలో రాజ్యాధికారానికి రాగలిగారు. సోపిస్టులు తమ సున్నిత అన్వేషణ బుద్ధితో ప్రశ్నించడం మొదలుపెట్టి ఏథెన్స్ లో జ్ఞానోదయానికి విశిష్ట సేవ చేశారు. ఏథెన్స్ లో ఏర్పడిన సాంస్కృతిక శూన్యతను సోపిస్టులు భర్తీ చేశారు. ప్లేటో రాజనీతి తత్వంపై సోపిస్టుల ప్రభావము ఉంది. సోపిస్టులు భాగ్యంగా వేసిన లోతైన ప్రశ్నలు తీవ్రంగా ఆలోచించే ఏథెన్స్ మేధావులలో నూతన భావాలు కలగడానికి దోహదం చేశాయి. రాజ్యావతరణకు సామాజిక ఒడంబడిక కారణమని మొట్టమొదట చెప్పింది సోపిస్టులే. మరి ఈ సోపిస్టులకు వారసుడెవరు? సోక్రటీస్. అతడు ఏది మంచి ఏది చెడ్డ అనే విషయాలను నిర్ణయించేది వ్యక్తిగత హేతువాదమే కాని మతం, సాంప్రదాయం, ఆచారాలు కావని సోపిస్టులతో ఏకీభవించాడు. అతడు మానవుని నైతిక స్వభావాన్ని మార్చడానికే ప్రయత్నించాడు. అయితే సోపిస్టులకు సోక్రటీస్ కు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నవి. అవి ఏంటివి మరి? 1. సోపిస్టులు సాంఘిక శాసనాలకు వ్యతిరేకులు. సాంఘిక చట్టాలు, సాంప్రదాయాల సార్థకతను లేదా తిరస్కరించడానికి సోపిస్టులు స్వభావానికి సాంప్రదాయాలకు మధ్య వ్యతిరేకత ఉందని వాదిస్తే సోక్రటీస్ వాటిని అనుసరించాలని వాదించాడు. సోక్రటీస్ ఏథెన్స్ శాసనాలను పూర్తి విధేయతతో అనుసరించాడు. ఏథెన్స్ శాసనాలను వ్యతిరేకించడం ఇష్టం లేక సోక్రటీస్ మరణశిక్షను నిశ్చింతగా ఆహ్వానించాడు. సోపిస్టులు జరిగే మార్పులను పరిణామాన్ని యాంత్రికంగా పరిశీలించి తృప్తి పడేవారు. సోక్రటీస్ హేతువును ఆధారం చేసుకొని పరిణామం ఎందుకో జరుగుతుందో వివరించారు. సోపిస్టులు కూడా సోక్రటీస్ మాదిరి మంచితనమే జ్ఞానము అని భావించారు. అయితే సోక్రటీస్లకు సోపిస్టులకు ఒక మౌలిక వ్యత్యాసం ఉంది. మంచితనం ఒక కళ అని, దానిని ఇతర కళల మాదిరిగా ప్రత్యేక జ్ఞానంతో పొందవచ్చునని సోపిస్టులు భావిస్తే సోక్రటీసు మంచితనం సాధారణ సామర్థ్యం అని వాదించాడు. సోక్రటీసు వ్యస్త అంటే ఆబ్జెక్టివ్ మైన మంచి సర్వజనీన ధర్మం ఉంటాయని భావించగా సోపిస్టులు అటువంటి భావాలను తిరస్కరించారు. సోక్రటీసు సోపిస్టు శూన్యవాదాన్ని, నైతిక తీవ్రవాదాన్ని ఖండించాడు. సుగుణమే విజ్ఞానము అని బోధించాడు. సోపిస్టుల సాధారణ జ్ఞానము, నిజమైన జ్ఞానము రెండూ ఒకటేనని భావించారు. అయితే సోక్రటీస్ అభిప్రాయంలో జ్ఞానము 2 రకాలు. ఒకటి అభిప్రాయము లేదా విశ్వాసము, రెండోది నిజమైన జ్ఞానము. సోపిస్టులు విద్యాలయాల ద్వారా కాకుండా వ్యక్తిగతముగా విద్యాబోధన చేసి ఫీజులు వసూలు చేసేవారు. సంపన్న కుటుంబాలకు చెందిన వారే సోపిస్టుల నుంచి విద్యను నేర్చుకోవడానికి అవకాశం ఉండేది. కానీ సోక్రటీస్ కొందరు శ్రోతలు ఎక్కడ ఉంటే అక్కడ బోధన పద్ధతిని సాగించేవాడు. సోపిస్టులు ప్రజారంగంలో రాణించడానికి అవసరమైన విషయాలను మాత్రమే బోధించేవారు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలు జరపడంలో అవసరమైన అంశాలను చెప్పేవారే కానీ ఆ విధానాలకు గల తాత్విక లేదా నైతిక ఆధారం గురించి సోపిస్టులు పట్టించుకునేవారు కారు. ఈ సందర్భంలోనే సోక్రటీస్ సోపిస్టుల వాదంతో అంగీకరించలేదు. సోక్రటీస్ సోపిస్టులు వ్యాప్తి చేస్తున్న విద్యను ఖండించాడు. డబ్బు తీసుకొని విద్యను అమ్మడాన్ని నిరసించాడు. సోక్రటీసు సోపిస్టుల కంటే ఎక్కువగా స్వతంత్ర భావాలు చూపగలిగినాడు.